నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బాబురావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం తిరుమలగిరి సాగర్ మండలం రంగుడ్ల గ్రామంలో జరిగిన బాబురావు అంత్యక్రియలకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్పర్జన్ రాజ్, మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణ, పెదపుర ఎస్ఐ పరమేష్, ఇతర పోలీస్ అధికారులు ఆయన మృతదేహానికి పూలమాలలు సమర్పించారు. అది వాళ్ళు తయారు చేసుకున్నది కదా, చూడు ఇంకొక ఎట్లా రైతుని రాజును చేయాలనే సంకల్పంతో రైతులకు ఎరువుల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఒక్క రైతు కూడా ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకుని పరిపాలన సాగిస్తున్న తరుణంలో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి సొసైటీలో ముఖ్యమంత్రి ఆశయాలకు భిన్నంగా రైతులు ఎరువులు దొరక్క ఆందోళన చెందుతున్నారు. 2021 సంవత్సరం నూతన పాలక మండలి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఒక్క ఎరువు బస్తా కూడా రాకపోవడంతో రైతులు బాల్కొండలో ఉన్న ప్రైవేట్ కంపెనీల వైపు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. గతంలో వేంపల్లి సొసైటీకి మార్కుఫెడ్, ఓంకార్ తెలంగాణ విత్తనాల కంపెనీల వద్ద ఎరువులను కొనుగోలు చేసి రైతులకు సొసైటీ ద్వారా విక్రయించేవారు. ఈ విధంగా సొసైటీ ఏర్పడిన నాటి నుండి కొనసాగుతోంది. ఈ సంవత్సరం ఎరువులు ఎందుకు రాలేదని ఈవోని, చైర్మన్ని రైతులు నిలదీయగా గతంలో చైర్మన్ వెయిట్ బ్రిడ్జ్కి 8,62,051 రూపాయలు, ఓంకార్ 31 లక్షలు, తెలంగాణ సీడ్స్ 6 లక్షలు, ఆర్ఎస్పీ గోదాంకు 45 లక్షలు, మార్క్ ఫ్రెడ్ 71 లక్షలు, క్యాష్ క్రెడిట్కి 7 లక్షలు, సుమారుగా 1,80,00,000 రూపాయలు చెల్లించవలసి ఉందని వారు చెప్పారు. దీంతో రైతులు ఒక్కసారి అవాక్కయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు ఎందుకయ్యాయి? ఎరువుల డబ్బులు ఎవరు తిన్నారు? దీన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఉందా అని రైతులు వారిని నిలదీశారు. గత చైర్మన్ గడ్డం సంతోష్ హయాంలో ఇదంతా జరిగిందని, ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను చెల్లించకపోవడంతో ఈ విధమైన పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ విధమైన పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రైతులకు ఎరువులు దొరకడం కష్టమేనని వాపోయారు. సొసైటీ పాలకులు తమ హయాంలో చెల్లించాల్సిన బకాయిలను ఎరువుల కంపెనీలకు చెల్లించకపోవడమేంటని, దానిపై చర్యలు ఎందుకు చేపట్టలేదని రైతులు జిల్లా సొసైటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సొసైటీలో ₹1,00,00,000 గోల్మాల్ జరిగితే అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అతనిపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పూర్తి బకాయిలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎరువులను సకాలంలో అందచేయాలని పలువురు కోరుతున్నారు. సకాలంలో రైతులకు అందాల్సిన ఎరువులు అందక పంటలు వేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేంపల్లి సొసైటీ ద్వారా ఎరువులు అందక బాల్కొండ నుండి ప్రైవేట్ కంపెనీల ద్వారా ఎరువులు తీసుకుని పంటలు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దయచేసి ఎరువులు అందచేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలని రైతులు కోరుతున్నారు. గతంలో పనిచేసిన చైర్మన్ గడ్డం సంతోష్ హయాంలో ఈ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం నుండి రావాల్సిన ఎరువులు ఇప్పటివరకు రావట్లేదు. రైతుల కొరకు ప్రైవేట్ కంపెనీల ద్వారా ఎరువులను కొని తెస్తున్నారు. 1,80,00,000 బకాయిల మాట వాస్తవమేనని అంటున్నారు. సంవత్సరం నుంచి ఏదైనా కష్టాలు పడి ఆ గ్రోమర్నైనా ఆయన మీ పొరుగు మండలి గారు మీకు ఎందుకు ఇవ్వాలని కూడా ఒక 3-4 సార్లతో అనడం జరిగింది. ఏదైతే ఉన్నదో మేము పైసలు కడితే ఉద్దర పెడుతున్నామా, మాదైతే ఏం డ్యూస్ లేవు. ఇది ఏంది మా పరిస్థితి ఏందో మాకు అర్థం కాకుండా దయచేసి ఏదో మంత్రి గారు కల్పించుకుంటారా, మరి కలెక్టర్ కల్పించుకుంటారా, ఎంఆర్ఓ కల్పించుకుంటారా, లేకపోతే సొసైటీ డైరెక్టరు, సొసైటీ వాళ్ళు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ అనే యువకుడు పోలవరం కాలువలో పడి మృతి చెందాడు. కాలువ వద్ద యువకుడు ఫోన్, బైక్ ఉండటంతో గణేష్ అని గుర్తించారు. మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది బయటకు తీశారు. మృతికి ముందు యువకుడు తన అన్నకు సెల్ఫీ వీడియో పంపినట్టు సమాచారం. యువకుడు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ కలెక్టరేట్ ప్రజావాణిలో భాగంగా భీంగల్ పట్టణం అయ్యప్ప నగర్ కాలనీ వాసులైన తోట ఈశ్వర్, తిరుణగిరి పృథ్వీరాజ్, కొట్టూరు కిషన్, ఆనంద్ కాలనీ వాసులు కలిసి తమ కాలనీలో ఏర్పాటు చేస్తున్న ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణ కార్యక్రమాలు తక్షణమే ఆపివేయవలసిందిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీ భీమ్గల్ గ్రామంలో అయ్యప్ప నగర్లో ఎయిర్టెల్ టవరు అక్కడ రాజారాం నగర్లో ఉన్న టవర్ను తీసుకొచ్చి ఇక్కడ 465 సర్వే నంబర్ 482 సర్వే నంబర్లో 9వ నంబర్ ప్లాటు 10వ నంబర్ ప్లాట్లో అయ్యప్ప నగర్ కాలనీలో అక్కడ ఉన్న ఖాళీ ప్లాట్లో అక్కడ నివాసంలో కొత్తగా ఇల్లు కట్టుకోవాలందరి మధ్యలో ఈ టవరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈరోజు మేము నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. ప్రజావాణిలో ఈ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దయచేసి కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్కు స్పందించి ఈ మున్సిపల్ కమిషనర్ కూడా ఈ ఫిర్యాదు పంపడం జరిగింది. ఇప్పుడు ఈ ఫిర్యాదు మున్సిపల్ కమిషనర్కు చూపిస్తాము. తగిన చర్య తీసుకొని ఈ టవర్ను ఆపగలరని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జరుగుతున్నాయి కూడా దయచేసి అక్కడ ఇండ్ల మధ్యలో పెట్టొద్దని చెప్పి మా మనవి. అందరికీ నమస్కారం. సరికొత్త ఫీచర్స్ తో కూడిన సెల్ ఫోన్లను విజయవాడ నగరవాసులకు అందుబాటులోకి తీసుకువస్తూ నగరంలో రియల్మీ ఎక్స్పీరియన్స్ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. విజయవాడ ఏలూరు రోడ్డులో ఏర్పాటు చేసిన రియల్మీ ఎక్స్పీరియన్స్ స్టోర్ను మేయర్ భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి బుధవారం ప్రారంభించారు. నమస్కారం అండి. ఈరోజు రియల్మీ ఎక్స్పీరియన్స్ స్టోర్ గుంటూరు అండ్ విజయవాడ, గుంటూరు అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్లోనే మొదటి రియల్మీ ఎక్స్పీరియన్స్ స్టోర్ ప్రారంభించడం జరిగింది. మేయర్ రాజలక్ష్మి మేడం చేతుల మీదుగా ఈ స్టోర్ని ఓపెన్ చేయడం జరిగింది. రియల్మీ స్టోర్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అందరికీ అన్ని విధాలుగా అవైలబుల్ మొబైల్స్ కానీ, లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ కానీ, టీవీస్ కానీ, ఏమిటి యాక్సరీస్, ప్రతి ఏదైనా సరే ఇంట్లో అవసరమైన నిత్యావసరమైన అన్నీ కూడా ఇక్కడ రాబోయే కాలంలో అన్నీ దొరుకుతాయి, ఇంక్లూడింగ్ వాషింగ్ మెషిన్ కూడా. సో మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం. రియల్మీ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టోర్ విజయవాడలో ఫస్ట్ స్టోర్, ఫస్ట్ కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్లోనే ఫస్ట్ స్టోర్ రియల్మీ ఎక్స్పీరియన్స్ స్టోర్. ఆఫర్ ఏదైనా ఇవాళ రేపు ఫస్ట్ 15 కస్టమర్స్కి అప్ టు 3000 వరకు डिस्काउंट. नमस्ते जी, ब्रिजमोहन सिंह। आप विजयवाड़ा में ये सबसे पहला स्टोर है, रियलमी एक्सपीरियंस स्टोर है। ये स्टोर के अंदर आपको लेटेस्ट आपको मोबाइल, लैपटॉप, एक्सेसरीज, टैब्स, वॉचेस पूरा अवेलेबल रहेगा। इनॉग्रल ऑफर है आपको अप टू 3000 रुपीज़ तक आपको सेलेक्टिव मॉडल्स पे डिस्काउंट रहेगा आपको। आप प्लीज़ आप अपने पूरे फ्रेंड्स के साथ, रिलेटिव के साथ आइए, विजिट कीजिए, प्रोडक्ट को फील कीजिए। आप नया पूरा हाई एंड प्रोडक्ट्स हैं आपको। आज विजयवाड़ा के मैडम मेयर आके उन्होंने आज इनॉग्रेशन किया है, आप लोग प्लीज़ आइए, विजिट कीजिए। थैंक यू। తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్ వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు, వ్యాక్సినేషన్ వేగవంతంపై సూచనలు చేయనున్నట్లు సమాచారం. కోవిడ్ నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
అశోక్ గల్లా నటించిన హీరో చిత్రం మంచి ఆదరణ పొందాలని రవి గ్రూప్స్ మేనేజర్ రవి అన్నారు. నూతన హీరో అశోక్ గల్లా నటించిన హీరో చిత్రం విడుదల సందర్భంగా స్థానిక సుధా థియేటర్ వద్ద హీరో మహేష్, కృష్ణ, సుధీర్ అభిమానుల ఆధ్వర్యంలో సుధా థియేటర్లో సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వారు థియేటర్ వద్ద దాదాపు 101 కొబ్బరికాయలు కొట్టి టపాసులు పేల్చిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ హీరో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన హీరో చిత్రాన్ని ఆదరించాలని, ఆయన మరిన్ని ఉత్తమ చిత్రాల్లో నటించాలని వారు కోరారు. గల్లా అశోక్ కొత్త హీరోగా, మహేష్ బాబు మేనల్లుడు కొత్త హీరోగా ఈరోజు పరిచయం జనాలకు, మన ప్రజలకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ హీరో అనే సినిమా అద్భుతంగా ఆడి అతన్ని కూడా ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సినిమా హీరోగా నూతన నటుడు గల్లా అశోక్ నటించబోతున్నాడు. హీరో చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. తప్పకుండా ఈ విజయం సాధించాలని, తనకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్, మరి సుధీర్ గారి ఫ్యాన్స్కు అందరికీ ఇవే నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కడప పట్టణ ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. గత సంవత్సరం నవంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన 6 కూలీలు మరణించిన విషయం తెలిసిందే. అప్పుడు తక్షణమే స్పందించిన పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి బాధిత కుటుంబాలను, క్షతగాతులను పరామర్శించారు. ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతితో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మరియు ఎంపీ తలారి రంగయ్య పరిహారం విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తరచుగా తీసుకెళ్లి పరిహారం త్వరగా విడుదల అవ్వడానికి కృషి చేశారు. ఈ రోజు ప్రభుత్వం నుంచి విడుదలైన ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకు అందజేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును పరిహారంగా అందించారు. కేవలం 3 నెలల వ్యవధిలో పరిహారం అందజేసినందుకు బాధిత కుటుంబాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ తలారి రంగయ్యకు మరియు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ మరియు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పోచమ్మకు బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా ఆనవాయితీగా సంక్రాంతిని పురస్కరించుకొని బోనాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అమ్మవారికి కోడిపుంజులు నైవేద్యంగా సమర్పించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దర్శించుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజలి, మంజుల, ఎంపీటీసీ సభ్యురాలు పోతుల అనురాధ, ఉప సర్పంచ్ నాగరాణి, ఆలయ కమిటీ అధ్యక్షులు పటేల్ మధు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయని గుర్తు చేశారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.